తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందిస్తామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమల అన్నమయ్య వనంలో ఆదివారం ఈవో అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఒకటో ఉచిత లడ్డుతో పాటు తగినన్ని 50 రూపాయల లడ్డు ప్రసాదాలు అందించడమే టీటీడీ లక్ష్యమన్నారు. స్వామివారిని దర్శించుకోకుండా లడ్డూల కొరకు నేరుగా లడ్డు కౌంటర్లకు వెళ్లే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా రోజువారీ 2 లడ్డూలను ఇవ్వనున్నట్లు తెలిపారు. టీటీడీ ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయిస్తుందని, అందులో 2.5 లక్షల లడ్డూలను మాత్రమే భక్తులకు చేరుతున్నాయని, మిగిలిన 1 లక్ష లడ్డూలు దర్శనం టోకెన్లు లేని వారు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కొందరు దళారులు లడ్డూలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి బయట ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టీటీడీ విచారణలో తెలిసిందన్నారు. అదేవిధంగా బయట పట్టణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో శ్రీవారి లడ్డు ప్రసాదాలు పంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాలు, సమాచార కేంద్రాల్లో కూడా శ్రీవారి లడ్డు ప్రసాదాలను టీటీడీ విక్రయిస్తోందన్నారు. తిరుమలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న శ్రీవారి భక్తులకు కూడా లడ్డు ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా భక్తులకు దళారుల బారిన పడకుండా ఉండడానికి వీలవుతుందన్నారు. తిరుమల లడ్డు కౌంటర్లలో విధులు నిర్వహించే కార్పొరేషన్ సిబ్బంది భారీ సంఖ్యలో లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ విచారణలో గుర్తించామన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం ద్వారా టీటీడీ ఐటీ వ్యవస్థ సహకారంతో గత 3 రోజులుగా భక్తులకు ఆధార్ కార్డు నమోదుతో విక్రయిస్తున్న లడ్డూలు ఎవరికి ఇస్తున్నారో, దర్శనం చేసుకున్న వారు ఎన్ని లడ్డూలు తీసుకుంటున్నారు తదితర విషయాలు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సివిఎస్ఓ జిల్లా ఎస్పీతో సంప్రదించి లడ్డు దళారులను గుర్తించినట్లు తెలిపారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఈవో విజ్ఞప్తి చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గత 2.5 నెలలుగా టీటీడీ నుంచి అనేక ఇనిషియేటివ్స్, స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అలాగే వ్యవస్థలో ఉన్న ఇబ్బందులు ఏమున్నాయో అన్నీ కూడా చూసి అవన్నీ కూడా ఇబ్బందులు తొలగించి చేయడానికి, అలాగే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇలాగే మీకు టైం టు టైం ఇష్యూస్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అంటే సాధారణ భక్తులు క్యూ లైన్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. టికెట్స్ లేకుండా వచ్చిన వాళ్ళు, టోకెన్స్ లేకుండా వచ్చిన వాళ్ళు, ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు క్యూ లైన్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఆ క్యూ లైన్స్ లేకపోతే వైకుంఠం కాంప్లెక్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఫుడ్ సరిగ్గా అందటం లేదని ఇప్పుడు ఆనంద ఓకే వినిపించదా నేను చెప్తున్నా? ఓకే, రైట్. అంటే వాళ్ళకి అందాల్సిన అన్నప్రసాదాలు, నీళ్లు, పాలు ఇవన్నీ కూడా సమయానికి దొరకపోవడం అనేది ఒక ఇబ్బందిని మేము గ్రహించడం జరిగింది. అలాగే రెగ్యులర్గా టైం టు టైం ఈ అన్నప్రసాదాలు ఇవ్వడం వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఒక్కోసారి 20 గంటలు 24 గంటలు పట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడకూడదని ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అలాగే అన్నప్రసాదం తరిగొండ వెంగమాంబ, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా అక్కడ రోజు భక్తులు చాలామంది అక్కడ అన్నప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు. దాని క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలనే ఇష్యూతో చాలా చర్యలు తీసుకొచ్చి ఆ నాణ్యత కూడా పెంచడం జరిగింది. అలాగే ఓవరాల్గా భక్తులకి వెయిటింగ్ టైం తగ్గించాలనే ఉద్దేశంతో ఎస్ఎస్డి టోకెన్స్ ఇంతకుముందు జూన్ ఫస్ట్ వీక్లో చూస్తే 1.05 lakhs అంటే 1,05,000 ఇచ్చేది పోయిన వారం చూస్తే 1,60,000 టికెట్లు ఇస్తున్నాం. అంటే 1,60,000 వారానికి ఇచ్చే నంబర్ చెప్తున్నాను, ఎందుకంటే రోజుకి అది నంబర్ మారుతూ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో 1,60,000 టికెట్లు ఇస్తున్నాం వారానికి ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే 60,000 మందికి వాళ్ళకి అదర్వైజ్ 24 గంటలు లేదా 15 గంటలు పట్టేది, డిపెండింగ్ ఆన్ ద రష్. వీక్ ఎండ్స్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 15 నుంచి 24 గంటలు పట్టే టైంని 3 గంటలకు తగ్గించడం జరిగింది. ఒక్కోసారి అయితే ఇంకా తొందరగానే కూడా అవుతుంది. సో ఆ విధంగా సాధారణ భక్తులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవి కూడా ఇంకా ఎలా పెంచాలనేది కూడా చూస్తున్నాము. అలాగే లడ్డూ ప్రసాదం
యొక్క నాణ్యత పెంచాలనే ఉద్దేశంతో కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా నేను తర్వాత మీకు చెప్తాను. అలాగే వివిధ శాఖల్లో లేదా ఆన్లైన్ బుకింగ్ కానీ, కరెంట్ బుకింగ్లో కానీ, అకామిడేషన్లో కానీ, దర్శనాల్లో కానీ ఉన్న దళారీ వ్యవస్థను కూడా వాళ్ళని తొలగించడానికి కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ గత 2.5 నెలలుగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ లడ్డూ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్లో, సేల్ ఇష్యూస్లో చాలా కంప్లైంట్స్ చూశాను. ఆ కంప్లైంట్స్ ఏంటంటే, సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి. మన టీటీడీ పాలసీ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి, ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాలి అనేది మన ఉద్దేశం, పాలసీ కూడా ఎన్ని రోజుల నుంచి. కానీ అన్లిమిటెడ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే, టికెట్ లేకుండా వచ్చిన వాళ్ళు, అంటే స్వామిని దర్శించుకోకుండా బయట నుంచి వచ్చి వాళ్ళు కౌంటర్ దగ్గర లడ్డూలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ తీసుకోవడం వలన ఈ సాధారణ భక్తులకి సఫిషియెంట్గా లేకపోవడం అనేది గ్రహించడం జరిగింది, అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కొంతమంది జెన్యూన్గా వచ్చి కౌంటర్స్ దగ్గర తీసుకోవడం, టికెట్ లేకపోయినా తీసుకోవడం అనేది ఓకే, తీసుకుంటున్నారు, పర్వాలేదు. కానీ ఇక్కడ కూడా కొంతమంది బ్రోకర్లు తయారయ్యారు. ఈ మిడిల్ మెన్ తయారయ్యి ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తీసుకోవడం, అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కొన్ని పెద్ద పెద్ద పెళ్ళిళ్ళల్లో కూడా, హైదరాబాద్లో హైటెక్స్లో జరుగుతున్న పెళ్ళిళ్ళు లాంటి పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో కూడా మనం దాన్ని ఒక స్టేటస్, తిరుపతి లడ్డూని ఒక స్టేటస్ సింబల్ లాగా ఉపయోగించి అన్ని లడ్డూలు పెట్టడం అనేది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇవి కూడా అబ్జర్వ్ చేసాం. అంటే దీనికి తిరుపతి లడ్డు అంటే, స్వామివారి లడ్డు ప్రసాదం అంటే దానికి అది ప్రసాదం కానీ స్వీట్ కాదు, అది స్టేటస్ సింబల్ కింద ఉపయోగించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనే కరెక్ట్ కూడా కాదు. సో ఇలాంటివి కూడా మేము అబ్జర్వ్ చేసాం. ఇవన్నీ చూసిన తర్వాత అసలు పాలసీ ఏంటనేది చూస్తే, పాలసీ అనేది మంచి పాలసీ. ఒక టికెట్కి ఒక ఫ్రీ లడ్డు, తర్వాత అన్లిమిటెడ్ లడ్డూస్. ఇప్పుడు 50 రూపీస్ కదా, 50 రూపీస్ టికెట్ ఉన్న వాళ్ళకి అన్లిమిటెడ్ లడ్డూస్ అనేది పాలసీ, చాలా మంచి పాలసీ. తర్వాత టికెట్ లేని వాళ్ళకి, అంటే దర్శనం చేసుకోకుండా వచ్చిన వాళ్ళకి పర్ పర్సన్ 2 లడ్డూలు దర్శనం చేసుకునే వాళ్ళకి. సరే, ఇది పాలసీ కరెక్ట్గా బాగుంది, 2 ఇవ్వాలి అనేది బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా జరుగుతుంది ఏంటంటే ఒక కౌంటర్ దగ్గరికి వెళ్తే 2 లడ్డూలు వస్తాయి, పక్క కౌంటర్కి వెళ్తే ఇంకో 2 లడ్డూలు వస్తాయి, ఇంకో పక్క కౌంటర్కి వెళ్తే ఇంకో 2 లడ్డూలు. ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు నేను తీసుకోవచ్చు, దానికి లిమిట్ లేదు. సో ఇలా ఉండకూడదు. ఎందుకు ఉందంటే దాంట్లో మనకున్న ఐటీ వ్యవస్థలో ఉన్న లోపం. మరి ఎందుకు సర్వ్ చేయలేదు నాకు తెలియదు. దీనివల్ల దళారులు పెరుగుతున్నది అనేది చాలా ముఖ్యమైన విషయం, మేము గ్రహించిన విషయం. సో ఈ 2 అనేది, పవర్ కౌంటర్ 2 అనేది చాలా లార్జ్ స్కేల్ మిస్యూజ్ జరిగేది. దీనివలన మేము అబ్జర్వ్ చేసిందంటే, ఒకసారి అడిషనల్ ఈవో గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఆయన కూడా అబ్జర్వ్ చేసిందంటే, సంచులు తీసుకెళ్తున్నారు కొంతమంది వచ్చి, సంచులు దర్శనాలు లేకుండా. అలాంటివి కూడా ప్రాక్టికల్గా చూసాం. అలాగే విజిలెన్స్ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు. దీంట్లో చాలా మిస్యూజ్ జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే, ఒక నంబర్స్ విషయానికి వస్తే, రోజుకి 3.5 లక్షల లడ్డూలు మేము ఈ లడ్డూ కౌంటర్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తే, సుమారుగా 1,00,000 లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి. సుమారుగా 1,00,000 లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి. అంటే యావరేజ్గా పర్ పర్సన్ టోకెన్ లేని వాళ్ళకి 5 వెళ్తే, యావరేజ్గా టోకెన్ ఉన్న వాళ్ళకి, దర్శనం చేసుకున్న వాళ్ళకి 3 వెళ్తున్నాయి. దానివల్లనే సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో ఆధార్ లింక్డ్ చేసాం. ఆధార్ పెట్టడం వల్ల ఆ పాలసీని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కుదిరింది. లేకపోతే ఏంటంటే, పక్క కౌంటర్కి వెళ్ళి ఇంకో 2 తీసుకోవడం, పక్క కౌంటర్కి వెళ్ళి ఇంకోటి తీసుకోవడం అనేది జరుగుతుంది. యూట్యూబ్ వీడియోలు కూడా ఉన్నాయి.
ఎలాగ తిరుపతికి వచ్చి తిరుమలకు వచ్చి ఏ విధంగా లడ్డూలు ఎక్కువ తీసుకోవచ్చు అనేది కొన్ని వీడియోలు కూడా చూశాను. ఇంతకుముందు రాకముందు చూశాను, వచ్చిన తర్వాత కూడా చూశాను. సో ఎలా తీసుకోవచ్చు అనేది సిస్టంలో ఉన్న లూప్ హోల్ని అందరికీ తెలిసిందే, మరి ఎందుకు చేయలేదో తెలీదు. దీనివల్ల బ్రోకర్స్ పెరుగుతున్నది అనేది మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీకు కూడా దాని మీద పూర్తి సమాచారం ఉందని అనుకుంటున్నాను. సో మనం చేసింది ఒకటే, ఇప్పుడు చేసింది ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళకి ఒక ఆధార్ కార్డుకి 2 కానీ ఒక పర్సన్కి 2 కానీ ఇవ్వడం అనేది అది కరెక్ట్ నంబర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో 5-6 దర్శనం చేసుకోలేకపోయారు అనుకోండి. దర్శనం చేసుకోనప్పుడు లేదు కనీసం లడ్డు అన్నా తీసుకుందాం, లడ్డు ప్రసాదం అన్నా తీసుకుందాం అనుకున్నప్పుడు ఫ్యామిలీలో 6 ఆధార్ నంబర్లు ఉంటే 6 × 2 12, ఒక ఫ్యామిలీకి 12 లడ్డూలు దర్శనం చేసుకోవడం జరిగింది అంటే అది మంచిదే. అసలు ఈ సిస్టమ్ ఒరిజినల్గా లడ్డు ప్రసాదం పెట్టింది దర్శనం చేసుకున్న వాళ్ళ కోసం. తర్వాత కొంతమంది దర్శనం చేసుకోలేకపోతున్నారు అనే దాంతో ఈ సిస్టమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ సిస్టమ్ అది కూడా మారిపోయి దర్శనంగా కాకుండా దర్శనంకి సంబంధం లేదు, ఏం లేదు, బయట నుంచి వచ్చి తీసుకోవడం, అదొక వ్యాపారం కింద చేసుకోవడం, మ్యారేజ్ల్లో ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్న దాన్ని కంట్రోల్ చేయాలంటే పాలసీని ఇంప్లిమెంట్ చేయాలనేది డిసైడ్ చేసి పాలసీని మాత్రమే ఎప్పటి నుంచో ఉన్న పాలసీని ఆ లూప్ హోల్ని కనుక్కొని ఆ లూప్ హోల్ని ప్లగ్ చేయడం జరిగింది. సో కానీ కొంత బయట మిస్ఇన్ఫర్మేషన్ ఒకటి, ఫేక్ న్యూస్ అది జరుగుతుంది. టైం టు టైం సిపిఆర్ఓ గారు కూడా టీటీడీస్ తరపు నుంచి దాన్ని కరెక్ట్ సమాచారం చేరవేయడానికి ప్రజలకి ప్రయత్నించారు. అది కూడా దాంతోపాటుగా మీ అందరికీ కూడా కరెక్ట్గా ఏంటి పాలసీ అనేది మీకు చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ 50 రూపాయలు అనేది ఇంతకుముందు ఆల్రెడీ ఎస్టిమేట్ చేశారు కదా, 50 రూపాయలు అనేది ఆల్రెడీ ఎస్టిమేట్ చేశారు. ఎగ్జాక్ట్గా ఓకే, అంటే కాస్ట్ దానికి అరౌండ్ సుమారు 40 రూపాయల దాకా ఉన్నట్టుంది. అంటే ఎంత లేటెస్ట్గా రా మెటీరియల్ కాస్ట్ పెరిగినాయి కాబట్టి లేటెస్ట్గా చూడలేదు. పాత లెక్కల ప్రకారమే 37 రూపాయలు 40 రూపాయలు ఉంది. సో లేటెస్ట్గా లెక్క వేయాలి ఎంత ఉంది. మార్పులు చేసినాక ఈ దళారులు అరికట్టేదానికి ఏదైతే ఆధార్ కార్డ్ మ్యాండేటరీ చేశారో దానివల్ల మనకు లడ్డు ఇంతకుముందు బఫర్ స్టాక్ లేకుండా ఇప్పటికిప్పుడు అయిపోతా ఉంది. ఇప్పుడు దీన్ని అమల్లో తెచ్చిన దానివల్ల ఇప్పుడు మనకు లడ్డూలు అంటే భక్తులు విరివిగా ఇవ్వడానికి రేపటి నుంచి ఇవాళ చూసాము, ఇవాళ ఎలా ఉంది సిస్టమ్ ఏంటనేది చూసాము. ఇవాళ కొంతవరకు మనం మిగల్చవచ్చు ఈ విధంగానే అర్థమైంది. తర్వాత సాధారణ భక్తులకి పెంచడానికి అవకాశం ఉందని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవాళ చేయడం జరిగింది. రేపటి నుంచి అసలు దీనికి లిమిట్, ఇంతకుముందు అసలు లిమిట్ ఒక విధంగా పెట్టుకున్నాను, ఇప్పుడు లిమిట్ లేకుండా ఇవ్వచ్చు. అంటే లిమిట్ లేదని 200 కావాలి 400 కావాలంటే ఇవ్వని మీకు కూడా తెలుస్తుంది. సో అది రీజనబుల్గా ఎంత కావాలంటే అంత మేము ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ కార్డుకు 2 లక్షలకు ఇది నెల వరకు వర్తిస్తుందా లేక మళ్ళీ రేపు తీసుకొచ్చా? ఒకటే, ఇప్పుడు ఏంటంటే సిస్టంలో అలాంటిది ఏం లేదు. అది కూడా ఒకటే జరుగుతుంది. అంటే రోజుకి భక్తులకు కూడా రోజుకి 2 వేస్తారు భక్తులకు కూడా అన్నట్టుగా ఆ విధంగా జరుగుతుంది. బట్ అలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఒకటే ఉద్దేశం అండి, ఎవరు కూడా దీన్ని కార్నర్ చేసి మొత్తం అంతా తమకే కావాలనేది సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని వెతికి పట్టుకుని దాన్ని 100 కొద్ది లడ్డూలు తమకే కావాలనుకున్న వాళ్ళకి కుదరదు. అది లేకుండా చేయడమే మా ఉద్దేశం. అంతేగాని నిజంగా జెన్యున్గా తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదనే మా ఉద్దేశం. అదేమి రిస్ట్రిక్షన్ లేదు. డెఫినెట్గా ఆ డేటా చూస్తాం, చూడకుండా ఉండము. ఆ డేటా చూస్తాము. ఒకే ఆధార్ వాళ్ళు నెల రోజుల్లో లేకపోతే అలా పోయిన నెలలో ఎంత తీసుకున్నారు ఏమిటి, సో మరీ ఎక్కువ తీసుకున్నాడు, 1000 తీసుకున్నాడు, 2000 తీసుకున్నాడు అంటే దాని మీద ఒక టైంలో మళ్ళీ దాన్ని స్టడీ చేసి మళ్ళీ ఆ లూప్ హోల్ని ప్లగ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే మనకి సాధారణ భక్తులకి ఎక్కువ లడ్డూలు అందాలి, దర్శనం చేసుకునే వాళ్ళకి ఎక్కువ లడ్డూలు అందాలి, మిగిలిన వాళ్ళకి కూడా డిప్రైవ్ చేయకూడదు, రీజనబుల్గా ఇవ్వాలి. పర్ ఫ్యామిలీ ఒక 12 ఎంతో కొంత ఇవ్వాలి దర్శనం చేసుకునేవాళ్ళు. అది ఉద్దేశం. 3.5 lakh డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అంటున్నారు. What is the buffer that we are maintaining? Which is one aspect actually here. Yeah. And the second thing is, why are we rationing distribution of laddus at 2 for pilgrims who are unable to have darshan? See, they are already dejected. Can't we scale up the production and increase the numbers? Because revenues have been constantly going up. Now we are looking at 500 crore revenue per annum. Is there a scope for increasing the laddu production so that we need not ration the distribution?
to the actual devotees without who do not have darshan. దర్శనం చేయాలి పర్ ఫ్యామిలీ 12 అనేది రీజనబుల్ నెంబర్ అనుకుంటున్నాను. మరి అంతకన్నా ఎక్కువ మనీ అంత అబ్నార్మల్గా ఎవరు కూడా డిమాండ్ అనేది లేదు. అలాంటి డిమాండ్ వస్తే చూద్దాము. కానీ ప్రొడక్షన్ పెంచడం వాళ్ళకి మనం రెస్ట్రిక్షన్ వేరే ఒకరే రావచ్చు, వాళ్ళకి సేమ్ అక్కడే వచ్చి వాళ్ళకి ఫ్యామిలీకి కావాలి ఒక 10 లీటర్స్ కావాలి. మీరనేది ప్రొడక్షన్ పెంచాల్సిన అవసరం ఉందంటారు. చూద్దాం. ఉన్న డిమాండ్ సార్, కానీ అది అమలు కాకుండా అలాగే అంటే ఇప్పటికే అలాగే అందిస్తుంది కదా, భక్తులకి సరిపడా లడ్డూలు అందిస్తున్నాము. అందరికీ అందాలి, కొంతమంది మాత్రమే ఆ లడ్డూలు తీసుకోకూడదు అనేది మా ఉద్దేశం. ఎవరైనా భక్తులు పెళ్ళిళ్ళకి లడ్డూలు కావాలి అనేసి బల్క్ లడ్డూలు అంటే రీజన్ ఇప్పుడు అందరికీ ఆ బల్క్ లడ్డూల వల్ల మిగిలిన వాళ్ళకి ఇబ్బంది ఉన్నా లేదా అనేది చూసుకోవాలి కదా. ఒకటే అండి, బాటమ్ లైన్ ఏంటంటే కొంతమందికి ఎక్కువ లడ్డూలు ఇచ్చి అసలు భక్తులకి అంటే దర్శనం చేసుకున్న భక్తులకి డిప్రైవ్ చేయకూడదు అనేది మా పాలసీ. అది సిబిఎస్ఓ గారికి ఇప్పుడు ఈ నంబర్స్ చెప్పే కదా, ఇందాక నంబర్స్ చెప్పే కదా, 600 మంది ఇలాగ సుమారుగా ఉన్నాయి. అంటే కొంతమంది ఒక 50 పైన ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, 100 పైన ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా దీని మీద ఒకసారి ఎంక్వైరీ చేస్తాం. ఎందుకు ఇచ్చాడు, ఏ పరిస్థితుల్లో ఇచ్చాడు, ఏంటి అనేది ఒకసారి ఎంక్వైరీ చేస్తాం. థ్యాంక్ యూ. ఆధార్ లేకుండా ఒకవేళ క్యూ లైన్లో SSD నేరుగా వచ్చి టోకెన్ తీసుకోకుండా నేరుగా వచ్చి పిలిగ్రిమ్స్ ఏమన్నా ఐడెంటిఫై చేస్తున్నామా, అలా కూడా వస్తున్నారా? అలా ఒకవేళ వస్తే ఇద్దరు జెన్యున్ పిలిగ్రిమ్స్ బట్ దే డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్స్. సో ఆధార్ అసలు దర్శనం చేసుకునే వాళ్ళు అదే మళ్ళీ అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ దర్శనం చేసుకునే వాళ్ళకి ఆధార్ కార్డుతో అసలు సంబంధమే లేదు. దర్శనం చేసుకునే వాళ్ళు ఆ దర్శనం చేసుకున్నట్టు ప్రూఫ్ చూపించి SD అయినా SSD అయినా SCD అయినా ఎవరన్నా కానీ వెళ్ళి కౌంటర్లో చూపించడం తీసుకోవడం అంతే, ఇంక వేరేది ఏమీ లేదు. దానికి ఏమీ ఆధార్ కార్డు అనేది అవసరమే లేదు. మనము ఇంతకుముందు ఉన్న పాలసీ ఇప్పుడు మీరు అడుగుతా, ఈ పాలసీ అనేది ఎప్పుడో తీసుకున్న పాలసీ, కొత్త పాలసీ కాదు. మనం పెట్టింది ఏంటంటే ఈ మిస్యూజ్ని అరికట్టడానికి పెట్టిన సిస్టమే తప్ప ఏం లేదు. ఇప్పుడు వెరీ మచ్ హ్యాపీ. చిన్న మైన్యూట్ విషయం మీద మీరు ఇంత లోతుగా వెళ్ళడము, ట్రాన్సాక్షన్ ఇచ్చే ఒక కౌంటర్లో ఇచ్చే ట్రాన్సాక్షన్స్ కూడా 600 ట్రాన్సాక్షన్ తెలుసుకోవడం, మీ దగ్గర కాపీ ఉండడం అనేది అప్రిషియేషన్ విషయం. చిన్న విషయం, చాలా చాలా చిన్న విషయం. లడ్డు తినే విషయం, ప్రసాదం అంటే అందరికీ ఉంటుంది. ఆ చిన్న విషయంలో కూడా మీరు ఇంత లోతుగా వెళ్ళాలంటే ఇది చిన్న విషయం అని నేను అనుకోను. చిన్న విషయం ప్రసాదాలు ఇంకా ప్రసాదం అంటే మనకి దేవుడి దర్శనం ఎంత పవిత్రతతో కూడినదో మనకి లడ్డు ప్రసాదం కూడా అంత చిన్న విషయం కంటే మీరు ఆల్రెడీ మీరు దర్శనం చేసిన వాళ్ళకి 5 ఇస్తున్నారు. బాగా రష్ ఉన్న టైంలో 4 ఇస్తున్నారు అంటే 5 అవుతాయి. రష్ అయిన టైంలో 6 ఇస్తున్నారు, 7 అవుతాయి. సో మిగిలిన వెరీ మైన్యూట్ కాబట్టి చిన్న విషయం అన్న. ఆ చిన్న విషయంలో కూడా మీరు మైన్యూట్కి వెళ్ళారు కాబట్టి వెరీ మచ్ హ్యాపీ. దాని గురించి అయితే థ్యాంక్ యూ. అయితే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. గత 2 నెలలుగా మేము చూస్తున్నాం. బాగా గత 2 నెలలుగా చాలా ఎక్కువ చూస్తున్నాం. ఏంటిది ఎక్స్పెక్టేషన్స్ మన దగ్గర నుంచి ఏంటది? సీఎం గారు చెప్పిన తర్వాత నుంచి ఇది చూస్తున్నాం. ప్రశాంత్ పేరుతోటి సార్ చెప్పిన తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ మీద యువగా స్టేట్లో. ఆ తర్వాత ఇప్పుడు పాత వాళ్ళు ఇంకా ఉన్నారు, ట్రాన్స్ఫర్ జరగలేదు, పోలీసులు ట్రాన్స్ఫర్ జరగలేదు. ట్రాన్స్ఫర్స్ అనేవి పాలసీ ప్రకారం టైం టు టైం అవన్నీ కూడా చేస్తాము. ఇప్పుడు అన్నీ ఉన్న వాళ్ళతో పని చేయించడం, వాళ్ళని పెట్టుకుని నేను పని చేయించుకుంటాను వీళ్ళతో చేయను అనేది కాదు కదా. ట్రాన్స్ఫర్స్ ఒక పాలసీ ప్రకారం టీటీడీ వెళ్తుంది, దాని ప్రకారం చేస్తాము. ట్రాన్స్ఫర్స్ అనేవి చేస్తున్నాము, అది జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ రీప్లేస్ చేయాలో, సిస్టంలో ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎవరిని ఉపయోగించుకోవాలి, ఎవరి వల్ల ఇబ్బంది ఉంది చూసుకుని అది చేస్తున్నాము, చేస్తాము కూడా. దానికి మీరు అనుకున్న విషయం ఇంత మైన్యూట్గా